గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో టుడే సమాసాల క్లాస్ కంప్లీట్ చేస్తున్నాను తెలుగులో. ప్రథమ తత్పురుష సమాసం. సో ప్రథమ తత్పురుష సమాసానికి పూర్వకాయము, కాయము యొక్క పూర్వము. సో చాలామందికి ప్రథమ తత్పురుష సమాసం తెలీదు. పూర్వకాయము, కాయము యొక్క పూర్వము, కాయము యొక్క ప్రథమ తత్పురుష సమాసం. ప్రథమ తత్పురుష సమాసంలో ఏముంటాయి? డూ, మూవులు. సో ఇక్కడ మూ వచ్చింది. మధ్వే మార్గము, మార్గం యొక్క మధ్యమము, మార్గము మూ వచ్చింది కదా, ఇది డూ మూవులు. ప్రథమ తత్పురుష సమాసం. విభక్తులు ఉంటాయి కదా. అర్థరాజ్యము, రాజ్యం యొక్క అర్థము. నెక్స్ట్ ఉత్తర కాయము, కాయము యొక్క ఉత్తరము. మూ ఉంది, యొక్క వచ్చిందండి, షష్ఠి కాదు ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రథమ తత్పురుష సమాసం చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. అర్ధ భాగము, భాగం యొక్క అర్థము. నెక్స్ట్ సగభాగము, భాగము యొక్క సగము. నెక్స్ట్ మధ్యంబు దినము, దినం యొక్క మధ్యము. సో ఇవేంటిదంటే మూ వచ్చింది, ఇక్కడ అన్నిటి దగ్గర మూ వచ్చింది. డూ, మూ, ఊలు. సో ఇది ప్రథమ తత్పురుష సమాసం. ప్రాక్టీస్ చేస్తేనే వీ కెన్ రైట్ ఇట్. సో కంపల్సరీ వీ కెన్ రైట్ ఇట్. వితౌట్ ప్రాక్టీస్ వీ కెనాట్ రైట్. ప్లీజ్ ప్రాక్టీస్. ప్రథమ తత్పురుష సమాసం చాలా తక్కువ మంది చదువుతారు. ద్వితీయ తత్పురుష సమాసం. ద్వితీయ తత్పురుష సమాసం అంటే నిన్ను కూర్చి గురించి. శ్రీరాముని గురించి నీకేమి తెలుసు? శ్రీరాముని గురించి నీకేమి తెలుసు? క్వశ్చన్ మార్క్ ఉంది కదా. నీ గురించి, నిన్ను కూర్చి గురించి. సో నీ వచ్చింది, గురించి వచ్చింది. విద్యార్థి, విద్యను అర్థించేవాడు. విద్యార్థి అంటే ఏంటిది? విద్యను, నువ్వు వచ్చింది. సో కాబట్టి ఇదేంటిదంటే ద్వితీయ. మార్గదర్శి, మార్గమును దర్శించువాడు నువ్వు. నెలను తాల్చువాడు. జలధరము, జలమును ధరించినది. అండ్ పాఠశాల గురించి తెలుపుము. పాఠశాల గురించి, ఇది యాక్చువల్లీ ఏ సమాసం అంటే గురించి అని వచ్చింది అనుకోండి, ద్వితీయ తత్పురుష సమాసం. పాఠశాల గురించి తెలుపుము, ఈ క్రింది వాటిలో ఏది సమాసం? అప్పుడు చాలామందికి క్వశ్చన్స్, ఇది సమాసమా అని. నిన్ను కూర్చి గురించి వచ్చింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసం అంటే ఏంటంటారు? సో చేతన్ చెన్ తోడంతోన్. తృతీయ, మీకు తృతీయ అని వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా రావాలి చేతన్ చెన్ తోడంతోన్. చేతన్ చెన్ గుణవృద్ధుడు, గుణము చేత వృద్ధుడు. చేత, సో ఇక్కడ చేత వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు టెల్ వాట్ వీ హ్యావ్ టు టెల్. గుణము చేత వచ్చింది కాబట్టి తృతీయ తత్పురుష సమాసం. అండ్ నెక్స్ట్ వన్ బల గర్వితుడు, బలము చేత గర్వితుడు. సో నెక్స్ట్ వన్ లోక వంచితుడు, లోకము చేత వంచితుడు. వియోగ దుఃఖితుడు, వియోగము చేత దుఃఖితుడు. ధనహీనుడు, ధనము చేత విహీనుడు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇంపార్టెంట్. ధనహీనుడు ప్రీవియస్ క్వశ్చన్. ధనము చేత హీనుడు. గుణము చేత హీనుడు. మనకు 10th క్లాస్ పిల్లల స్టూడెంట్స్కి కూడా ఉన్నాయి ఇవి. గుణము చేత హీనుడు. చతుర్థి తత్పురుష సమాసం. కొరకొన్కై, చతుర్థ కొరకొన్కై. దేవర మేలు, దేవర కొరకు మేలు. కొరకు మేలు. విశ్వశాంతి, విశ్వము కొరకు శాంతి. గురు దక్షిణ, గురువు కొరకు. నేను షార్ట్లో ఇచ్చిన ఈ క్వశ్చన్ ఒకసారి. గురు దక్షిణ అనేది ఏ సమాసం? గురువు కొరకు దక్షిణ. లోకహితం, లోకము కొరకు హితము. కొరకున్ కై. సో చేతన్ చెన్ తోడంతో. సో అది తృతీయ తత్పురుష సమాసం. కొరకున్ కై అనేది చతుర్థది తత్పురుష సమాసం. పంచమీ తత్పురుష సమాసం. వలన కంటెంట్ పట్టి. ఇట్లా పంచమి అన్న వెంటనే మీ మైండ్లో రావాలి వలన కంటెంట్ పట్టి. లోకోత్తరుడు, లోకము కంటే గొప్పవాడు. వలన కంటే. సో వలన కంటే కాబట్టి ఇది పంచమీ తత్పురుష సమాసం. దొంగ భయము, దొంగ వలన భయము. వలన కంటెంట్ పట్టి. గ్రహదోషము, గ్రహము వల్ల దోషము. భీతి, పాపం వలన భీతి. భీతి అంటే ఏంటిదంటే భయము. భీతి యొక్క అర్థం ఏంటిదంటే భయము. గ్రహదోషం ఓకే. రాక్షస భీతి, రాక్షసుడు వలన భీతి. వలన కంటెంట్ పట్టి. పంచమీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుష సమాసం. కిన్ కున్ యొక్క లోన్ లోపల. కులాచార్యుడు, కులమునకు ఆచార్యుడు. షష్ఠి కిన్ కున్న, కు వచ్చింది కదా, కు వచ్చింది కాబట్టి ఆచార్యుడు. ఫలము, తపము యొక్క ఫలము యొక్క. మేడం ఇక్కడ తపము వచ్చింది కదా, మరి ఇది ప్రథమ తత్పురుష. అలా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రథమ తత్పురుష సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం. ధర్మ మార్గము, ధర్మము యొక్క మార్గము యొక్క లోన్ లోపల. కిన్ యొక్క లోన్ లోపల. షష్ఠీ తత్పురుష సమాసం. అండ్ సప్తమీ తత్పురుష సమాసం. అందున్నన్. ఇది నా ఓన్ నోట్స్. ఎప్పుడైతే నేను టెట్కు ప్రిపేర్ అయినా అప్పుడు నేను నోట్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. పురుషోత్తముడు, పురుషుల నందు ఉత్తముడు. అందున్న నందు.
నందు. సాహిత్యాభిమానము సాహిత్యము నందు అభిమానము. తెలుగు సాహిత్యము తెలుగు యందు సాహిత్యము. వైద్య నిపుణితుడు వద్యము నందు నిపుణితుడు. మాట నేర్పరి మాటల యందు నేర్పరి మాటల యందు నేర్పరి. దిస్ ఈజ్ సప్తమి తత్పురుష సమాసము. సప్తమి తత్పురుష సమాసం. సో ప్రథమ తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష సమాసం అండ్ పంచమి తత్పురుష సమాసం, షష్ఠి తత్పురుష సమాసం, సప్తమి తత్పురుష సమాసం. మధ్యాహ్నము అహనము యొక్క మధ్యము. ఆహనము ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇంపార్టెంట్. ఆహనము యొక్క మధ్యమము. ఆహనం యొక్క మధ్యమము. ము వచ్చింది కాబట్టి ప్రథమ తత్పురుష సమాసం. జలధరము జలమును ధరించినది. ను వచ్చింది కాబట్టి ద్వితీయ. నీళ్ళను కూర్చి గురించి. ద్వితీయ అంటే నీళ్ళను కూర్చి గురించి. ను వచ్చింది కాబట్టి ధరించినది జలమును ధరించినది. బుద్ధిహీనుడు బుద్ధి చేత హీనుడు. తృతీయ తత్పురుష సమాసం. నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలా రివిజన్ చేసుకున్నాను ఎగ్జామ్ టైంలో. ఓకేనా? సో ఇవి ఓకే. నెక్స్ట్ తత్పురుష సమాసాలు. ఓకే, తత్పురుష సమాసాలు అంటే మనం ఇలా నేర్చుకోవాలి. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. ఒకసారి మీరు చూసుకోండి. ఉపమాన పూర్వపద కర్మాధారయ సమాసము, నెక్స్ట్ సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం అండ్ ఉపమాన ఉత్తరపద కర్మాధారయ సమాసము అండ్ నెక్స్ట్ వన్ అవధారణ పూర్వతర సమాసం. అవధాన కూడా ఇంపార్టెంట్. అవధాన పూర్వపద కర్మాధారయ సమాసానికి మరొక పేరు రూపక సమాసం అనేది అని వస్తుంది హింట్లో. చూడండి, వాట్ వి కెన్ సే. విద్యాధనము విద్య అనేది ధనము. విజ్ఞాన సంపద విజ్ఞానము అనేది సంపద. సంసార సాగరం సంసారం అనేది సాగరం. అనేది అని వచ్చినప్పుడు ఏంటిది అని అంటే అవధారణ పూర్వపద కర్మాధారయ సమాసం. దీనికే మరొక పేరు రూపక సమాసం. రాజ్యలక్ష్మి రాజ్యం అనేది లక్ష్మి. రాజ్యం అనేది లక్ష్మి. ఇంకొకటి కూడా ఉంది నన్ తత్పురుష సమాసం. హింట్ లేనిది కానిది. నన్ అంటే లేనిది. అనసూయ నా ప్లస్ అనసూయ అసూయ లేనిది. అప్రియము ప్రియము కానిది లేనిది అని వస్తే నన్ను తత్పురుష సమాసం. అధర్మము ధర్మము కానిది. తత్పురుష సమాసం. అన్యాయము న్యాయము కానిది. సో నన్ను తత్పురుష సమాసం. అక్రమము క్రమము కానిది. ఇది కూడా ఏంటిదంటే నన్ను తత్పురుష సమాసము. అవ్యయ భావ సమాసం అంటే ఏంటిదంటే లింగ వచన విభక్తులకుతో సంబంధం లేనిది. ఆహా ఓహో కావున. అవ్యయము అంటేనే ఇది కదా, ఆహా ఓహో బాపురే ఐసా. కాబట్టి అలా వచ్చిన వాటిని అవ్యయ భావ సమాసం అంటారు. చూడండి, ఓహో వారు గెలిచారా. ఓహో అనేది ఏంటిది, ఏ సమాసం కిందకి వస్తే అవ్యయ. ఓహో వారు గెలిచారా, ఆహా ఎంత బాగుందో. సో ఇది వస్తువులకు ఏదో ఉచితమైన రీతి. ప్రతిదినము దినము. అబాల గోపాలం చిన్న వయసు వారి నుండి పెద్దల వారి వరకు. మూలాన్ని అనుసరించి. సో అవ్యయభావ సమాసం కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, తత్పురుష సమాసాలు అంటే ఏంటిది. భారతదేశం 6 వికెట్లతో గెలిచింది. తత్పురుషం అంటే ఏంటిదంటే మూవులు వస్తాయి, ప్రథమ తృతీయ విభక్తి అట్లా తత్పురుష సమాసము. సో సమాజంలో షష్ఠి తత్పురుష సమాసం. వల్ల పంచమి తత్పురుష. ప్రథమ తత్పురుష సమాసం. సచిన్ గురించి నీకేం తెలుసు. ద్వితీయ తత్పురుష సమాసం. వర్షాల వల్ల చెరువులు నిండాయి. వల్ల. సో ఇవి సమాసాలు. ఇంతతో సమాసాలు కంప్లీట్ అయినాయి. ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు వీడియోస్ ఫాలో కాండి. తక్కువ టైంలో ఎక్కువ చదవాలి అంటే ఫాస్ట్గా ఒకసారి నా క్లాసెస్ వింటే ఫాస్ట్గా అయిపోతుంది. కర్మాధారయ సమాసం, విశేషణ పూర్వపద అండ్ ద్వంద్వ సమాసం, ద్విగువ సమాసం, బహువీరి సమాసం. బహువీరి అంటే కలవాడు వస్తుంది. విశేషణ ఉభయపద కర్మాధారయ సమాసం, ఉపమాన పూర్వపద కర్మాధారయ సమాసం, ఉపమాన ఉత్తరపద కర్మాధారయ సమాసం, సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం. సంభావన డిడ్ ఐ ఎక్స్ప్లెయిన్? ఐ థింక్ ఐ డిడ్. సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం అంటే ఏంటిదంటే సంజ్ఞా నామవాచకం, జాతీయ నామవాచకం. దశరథ మహారాజు. దశరథుడు అనే పేరుగల మహారాజు. పేరుగల మహారాజు. సంజ్ఞ అంటే ఒక సంజ్ఞానాత్మక. మహారాజులకి గొప్పవాడు. గంగా నది. గంగా అనే పేరుగల నది. అనే పేరుగల నది. చింత చెట్టు. చింత అను పేరుగల చెట్టు. విజయ అనే పేరుగల వాడ. కృష్ణా నది. కృష్ణ అనే పేరుగల నది. అండ్ శ్రీకృష్ణదేవరాయలు అనే పేరుగల చక్రవర్తి. సో ఇవన్నీ ఒకసారి రివిజన్ చేయండి. హౌ మచ్ ఐ హ్యావ్ హార్డ్ వర్క్, యూ ఆల్సో షుడ్ డూ హార్డ్ వర్క్. ఎనీవే, ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ అండ్ షేర్. సబ్స్క్రైబ్స్ని పెంచండి అండ్ షేర్ అండ్ లైక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.